T20 వరల్డ్ కప్ విజయం, శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి మర్చిపోయి టీమిండియా బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్కు రెడీ అవుతుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడాలంటే టీమిండియాకు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం. అందుకే బీసీసీఐ, రోహిత్ సేన ఈ సిరీస్పై గట్టి ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే భారత సెలెక్టర్లు తొలి టెస్ట్ కోసం స్క్వాడ్ను ప్రకటించారు. ఈ నెల 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ మంచి జోష్తోనే ఉంది. పాకిస్తాన్ను వాళ్ళ దేశంలోనే వరుసగా 2 టెస్టుల్లో ఓడించి తొలిసారి పాకిస్తాన్ను వైట్ వాష్ చేసింది బంగ్లాదేశ్. అదే ఆట తీరును టీమిండియాపై కూడా చూపిస్తామని ఇప్పటికే బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రకటించాడు. తొలి టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. అయితే ఈ టెస్ట్ కంటే ముందు టీమిండియాను ఒక విషయం భయపెడుతోంది. అదే స్పిన్ ట్రాక్. చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఆ పిచ్పై బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగితే టీమిండియాను ఆదుకోవడానికి ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ పిచ్పై బాల్ టర్న్ అయితే కోహ్లీ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. శ్రీలంకతో ముగిసిన 3 వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ల్లోనూ స్పిన్నర్లకే అవుట్ అయ్యాడు. చెన్నై పిచ్పై కూడా బంగ్లా స్పిన్నర్లు కోహ్లీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ కాకుండా టీమిండియా వేరెవరిపై అంతగా ఆధారపడే అవకాశం లేదు. కానీ బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగిన భారత జట్టును రక్షించేందుకు రోహిత్ శర్మ అనే ఒక ఆపద్ బాంధవుడు ఉన్నాడని బంగ్లాదేశ్ కూడా భయపడుతోంది. చెన్నై పిచ్ ఒకవేళ స్పిన్కు అనుకూలిస్తే భారత స్పిన్ బౌలర్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. అలాంటి టైంలో తాము బ్యాటింగ్లో నిలదొక్కుకోలేకపోయినా కనీసం బౌలింగ్లోనైనా టీమిండియాను ఇబ్బంది పెడదామంటే రోహిత్ శర్మ రూపంలో టీమిండియాకు అదనపు బలం ఉంది. రోహిత్ ఎంత విధ్వంసకర బ్యాటరో అంతే అద్భుతంగా మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడగలడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్పిన్ను కట్ చేయడానికి స్వీప్ షాట్లు ఆడుతుంటాడు. అది రోహిత్కు చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లోనూ రోహిత్ శర్మ బాగానే రాణించాడు. స్వీప్ షాట్లతో అలరించాడు. లంకపై రోహిత్ చేసిన బ్యాటింగ్ చూసే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భయపడుతోంది. ఇక ఒక్క బ్యాటింగే కాదు, కెప్టెన్గా కూడా రోహిత్ స్ట్రాటజీని అంచనా వేయడం కష్టమనే ఆందోళనలో ఉంది బంగ్లాదేశ్. పాకిస్తాన్పై ఆడిన విధంగానే టీమిండియాపై కూడా ఆడతామంటూ బంగ్లా కెప్టెన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం భయంగానే ఉంది. ఎందుకంటే టీమిండియా కెప్టెన్గా ఉంది రోహిత్ శర్మ కాబట్టి. టీమిండియా అంటే పాకిస్తాన్లో ఉండదు పరిస్థితి. మ్యాచ్ కోసం ప్రాణం పెట్టేస్తారు. యువ క్రికెటర్ల నుంచి 100% ఎఫర్ట్ తీసుకోవడంలో రోహిత్ శర్మ దిట్ట. తన మాటలతో, ఆటతో యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపుతూ తాను కోహ్లీ విఫలమైన పంతును అడ్డుపెట్టుకొని కూడా బంగ్లాను ఓడించే సత్తా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకే టీమిండియా బలం బంగ్లాదేశ్కు భయంగా మారుతున్నాడు రోహిత్. మరి బంగ్లాదేశ్ సిరీస్లో రోహిత్ ఎలాంటి ప్రభావం చూపుతాడని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.